to all. My name is Ekavarnika. I am studying 6th Techno. So yesterday మనమైతే Sanskrit ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయితే అయ్యాము. సో టుమారో అయితే మాకు హిందీ ఎగ్జామ్ అనమాట. సో మా హిందీ బుక్ ఇలా ఉంటుంది. సో ఇమాజినరీగా చాలా బ్యూటిఫుల్గా ఈ కథ అందరూ వినే ఉంటారు. సో చూడండి. సో ఇలా అయితే మా బుక్ అయితే ఇచ్చారు. సో మాకు లెసన్స్ అయితే 1, 2, 3, 4 లెసన్స్ అయితే మాకు హిందీలో అయితే ఇచ్చారు. సో మాకు హిందీ బుక్ అయితే చాలా ఈజీ అనమాట. సో మనకి ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఓపెన్ చేయగానే ఇలా బుక్ ఉంటుంది. తర్వాత లెసన్స్ కాదు ఇవన్నీ అయితే విబైస్ అనమాట. సో ఇవన్నీ లెసన్కి సంబంధించి అది డిఫరెంట్ మనకున్న లెసన్స్కి సంబంధించి అయితే ఇప్పుడైతే ఇవైతే ఇచ్చారు. సో మనకైతే బారిష్ ఫస్ట్ లెసన్ పేరు బారిష్. సో ఇక్కడ చిన్నగా ఇక్కడ చూపిస్తున్నానండి. ఇటు సైడ్ అయితే వర్ణమాల. సో ఇక్కడ చిన్నగా ముత్యంలా ఇచ్చారు కదా ఏంటది మేతి అని. సో మేతి అంటే ముత్యం అన్నమాట. సో చూడండి బారిష్ లెసన్ అయితే ఇలా ఉంది. కింద క్వశ్చన్ ఆన్సర్స్ అయితే అదే ప్రశ్న అర్థాలు అయితే ఉంటాయి. సో చూడండి పిల్లలు ఇక్కడ ఎగురుతూ ఉన్నారు. సో మనం ఒక ఫస్ట్ లెసన్ని రీడ్ చేసుకుందాము. సో ఫస్ట్ లెసన్ ఇలా నీట్గా కొన్ని పిల్లలు చూడండి హ్యాపీగా వానలో ఎక్కుతూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూడండి నెమలి, పికాక్, ఇక్కడ బతక్, అలాగే ఫ్రాగ్. ఇక్కడ డక్స్ని మనం హిందీలో బతక్ అంటారు. ఇక్కడ ఏంటి మెండక్ అంటే ఫ్రాగ్, బతక్ అంటే డక్స్. అలాగే ఇక్కడ దీన్ని ఏమంటామంటే అందరికి తెలిసి దీన్ని మోర్ ఏమంటారు. మోర్ మీన్స్ పికాక్. సో పికాక్ అని అయితే అంటారు. సో ఇక్కడ ఒక ఏక్ లడక ఏక్ లడికి. సో హియర్ దో లడకాస్. ఓకేనా. మనం ఇప్పుడైతే బారిష్ లెసన్ అయితే చదువుకుందాం. సో మనమైతే స్టార్ట్ చేద్దాం. बरसा पानी रिमझिम रिमझिम खेले आओ मिलकर हम मेघ गरजता दर्द 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 मोर नाचता चम 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 मेंढक बोला टर 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 लगता नहीं मुझे अब डर बाहर गए सारे में ताल तलैया नाच रहे मिले తాతయ్య. సో బర్స పానీ ఎలా పడుతుంది, అలా చినుకులు ఎలా పడతాయి, ఫోర్స్ కరెంట్ పడుతుంటాయి కదా. సి కేలేయావో మిల్కర్ హమ్ మే దొడ్తా దొడ్ 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 అంటే మేఘాలు ఎలా క్లౌడ్స్ ఎలా ఉంటాయి. 1 minute గైస్. క్లౌడ్స్ ఎలా ఉంటాయి, అదే మెరుపు ఎలా వస్తాయి, దొడ్ 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 అంటే సౌండ్స్ ఎక్కువ వస్తాయి. మోర్ నాచుతా చమ్ చమ్ చమ్. ఇప్పుడు మనం పట్టీలు వేసుకుందాం. సౌండ్ వినండి. సో అక్కడ చమ్ 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 అని ఆ ఈకల్ని కొట్టినప్పుడు కూడా సౌండ్ వస్తుంది కదా. సో మోర్ నాచుతా, నాచ్ అంటే డ్యాన్స్, మోర్ పికాక్ డాన్స్, చమ్ చమ్ చమ్, మోర్ నాచుతా చమ్ చమ్ చమ్. మేండక్ బోలా ఠర్ ఠర్ ఠర్, ఠర్ 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 అంటే టర్ టర్ టర్. టర్ 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 అంటే ఏంటి గైస్. మేండక్ బోలా ఠర్ ఠర్ ఠర్, ఫ్రాగ్ ఠర్ 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 అంటుంది. लगता मुझे अब डर नाच रहे में थाल तलैया ओ తాల్ తలయ్యా నాచ్ రహే మిలే తాతయ్య. సో మనకైతే లెసన్ అయితే అయిపోయింది. సో మనమైతే క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చదువుకున్నాము. సో క్వశ్చన్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గీత్ కే బారే మే బాత్చీత్ కీజియే. గీత్ కే బారే మే బాత్చీత్ కీజియే. సో ఇక్కడ అజయ్, పవన్ అనే దో దోస్త్ హ్యావింగ్. సో మనం ఇప్పుడు
అజయ్ పవన్ కన్వర్సేషన్ అయితే విన్నాం. ఫస్ట్ అజయ్ పవన్ ఈ బహుత్ సుందర్ హైనా అంటే పవన్ పాఠం చాలా బాగా ఉంది అన్నాడు. పవన్ ముజే బి బహుత్ అచ్చా లగా. అవును, మనం చాలా లెసన్ చెప్పేటప్పుడు చాలా హ్యాపీగా అలాగే ఆతృతగా విన్నాము. అంటే ముజే బి బహుత్ అచ్చా లగా, చాలా సంతోషంగా విన్నాము. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ముజే క్యా బచ్చే క్యా కర్ రహే హై. ఇక్కడ బచ్చే ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? బచ్చే ఖుషీ సే నాచ్ రహే హై. బచ్చే ఖుషీ సే నాచ్ రహే హై. పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. ఖుషి మీన్స్ హ్యాపీ, మీన్స్ హ్యాపీ. నెక్స్ట్, चित्र में कौन कौन से पशु पक्षी दिखाई दे रहे हैं. वन मोर टाइम आई विल टेलिंग. चित्र में कौन कौन से बातचीत कीजिए. चित्र में कौन कौन से पशु पक्षी दिखाई दे रहे हैं అంటే చిత్రంలో ఏవేవి ఏమేమి జంతువులు ఉన్నాయి అని అయితే అడుగుతున్నాడు. సో మనం ఏం చెప్పాలంటే, దానికి ఆన్సర్ ఏం చెప్పాలంటే మనం ఏమని చేస్తాం, మైండెడ్, ఎస్ మైండెడ్, మోర్, ఇంకా బతక్. ఏంటంటే మైండెడ్, మోర్, సో సారీ మైండెడ్, మోర్, బతక్. మైండెడ్, more, బతక్. One more time repeating. Mandak, more, బతక్. సో ఏంటంటే మా ఉండేది mandak, more, బతక్. సో మనకైతే ఇప్పుడైతే మనం అర్థ్ నేర్చుకుందాం. అర్థాలు, శబ్దార్థ్. ఓకే, సో చేద్దాం. చూడండి, ఆమ్, మ్యాంగో. మ్యాంగో మీన్స్ మామిడి పండు. ఆరామ్, రెస్ట్, తెలుగులో విశ్రాంతి. మరం, క్లక్స్. ఐ రిపీటింగ్ వన్స్ అగైన్. క్లక్స్ మీన్స్ రహస్యం. నా, టు కమ్ మీన్స్ వచ్చుట. నానా, గ్రాండ్ ఫాదర్ అంటే అర్థమైపోతుంది తాతయ్య. గ్రాండ్ ఫాదర్ మీన్స్ తాతయ్య. సో గుర్తు మన క్లాసుల్లో తాతయ్య అనేది వస్తుంది ఒక లెసన్స్లో. సో మనం అప్పుడు ఈ తాతయ్య గారు అన్నట్టు తినలేదు, తాతయ్య. ఓకేనా. నెక్స్ట్, నమన్, బో. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ వీడియోలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని చెప్పాను కదా. సో నమన్ని నమస్కారం. బో, నామ్, మాయిస్ట్, నమ్ మాయిస్ట్ తడిగా. మాయిస్ట్ తడిగా. నామ్, నేమ్, నేమ్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒక 4 words వరకు నాతోనే స్టార్ట్ అవుతున్నాయి. నర్. సో నామ్, నేమ్ అంటే పేరు, నర్. వాట్స్ నర్, మనిషి, మ్యాన్. నారా, స్లోగన్, నినాదం. నారా, స్లోగన్, నినాదం. అనార్, ప్రొమగ్రానేట్, దానిమ్మ పండు. ప్రొమగ్రానేట్, దానిమ్మ పండు. నర్, థ్రోట్. గొంతు. వాట్ మీన్స్ గొంతు. నరం, సాఫ్ట్. నరం మీన్స్ సాఫ్ట్.
నరం సాఫ్ట్. సో నరం సాఫ్ట్ అంటే కోమలమైనది లేదా మృదువైనది. కోమలమైనది లేదా మృదువైనది లేక మెత్తగా ఉన్నది. ఏంటి గాయ్స్? కోమలమైనది లేదా మృదువైనది. ఏంటండి? కోమలమైనది లేదా మృదువైనది లేదా మెత్తనైనది. సో ఈ 3 వర్డ్స్ని మీరు గుర్తుంచుకోవాలి. సో కోమలమైనది లేదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మేము చేసే వీడియోస్ మీ అందరికి నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.